ఐ've జాయిన్డ్ దేర్ యాస్ ఎ ఇంటర్న్ 1 మంత్‌కి. సో, అప్పుడు ఐ వాస్ ఎ ఐఓఎస్ డెవలపర్. ఐ వాస్ గివింగ్ అన్ టాస్క్ టు డూ ద ఐఓఎస్ డెవలపింగ్ టాస్క్స్ ఇస్తున్నారు. అప్పుడు ఒక బగ్గొచ్చింది. ఐ హావ్ టు డీబగ్ ఇట్. నాకసలు బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అయితుంది. అసలు రావట్లేదసలు. పిచ్చిలేస్తుంది. అప్పుడు గూగుల్‌లో కొడితే రావు గదా! అన్న ఇట్లా సొల్యూషన్. అసలు డీబగ్ చేస్తుంటే అస్సలు రావట్లేదు. చాలా పిచ్చిలేస్తుంది. 2 డేస్ అయితుంది. ఐ హావ్ టు ఆన్సర్ దెమ్. నాకు హెడ్‌ఏక్ వస్తుంది. రూమ్‌కెళ్ళాక గూడా అదే చేస్తున్నా. నాకసలు రాట్లేదు. నాకు సమ్‌హౌ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ నాట్ మై స్పేస్. అసలు నాకింత హెడ్‌ఏక్ వస్తుంది. అసలు తీసుకోలేకపోతున్నా అని జెప్పేసి కాసేపు ల్యాప్‌టాప్ పక్కన బెట్టి ఏదో మోటివేషన్ వీడియోస్ చూస్తున్నా అన్న. చూస్తుంటే ఐ ఐ రాండమ్‌లీ ఎన్‌కౌంటర్డ్ దిస్ వీడియో వేర్ దే వర్ సేయింగ్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ దట్ విల్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ దట్ విల్ గివ్ యూ మనీ అని జెప్పేసి నేను విన్నా ఎక్కడో. సో, నేను స్ట్రెంగ్త్ మీద వర్క్ చేయాలి గదా! నేను ఏదో ఇండియాలో బీటెక్ జేసా, ఇక్కడ మాస్టర్స్ చేసా, వచ్చి ఇక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తున్నా. అదొక ఫ్లోలో అయిపోయింది. ఒక ఫిక్స్‌డ్ ప్యాటర్న్ లాగా అయిపోయింది. మరి నా స్ట్రెంగ్త్ ఏంటి తెలుసుకోవాలి అని జెప్పి ఐ వాస్ ఫిగరింగ్ ఔట్ ఆ మూడ్‌లోనే బికాజ్ ఐ వాస్ సో డిప్రెస్డ్ రాట్లేదేంటి అసలు పిచ్చిలేస్తుందింకా. ఆహ్, ఆ మైండ్ సెట్‌తోనే ఆలోచిస్తున్నా నాకేం స్ట్రెంగ్త్ ఉంది అని. ఐ వాస్ థింకింగ్ డాన్స్ చేస్తానా? చెయ్యను. కుక్ చేస్తానా? చెయ్యను. అన్నీ ఫిగర్ ఔట్ జేస్తూ ఉన్నా. ఆహ్, బా డూ ఐ లుక్ బ్యూటిఫుల్? మరీ అంత మోడలింగ్ చేసేంత బ్యూటిఫుల్ గాదు. అన్నీ చూస్తున్నా అన్న. బికాజ్ వి నీడ్ టు వెన్ వి ఆర్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్ వి నీడ్ టు యాక్సెప్ట్ అవర్ నెగెటివ్స్ కూడా గదా! అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నా, చూస్తున్నా ఓకే. అదంతా గాదు. నా దగ్గర ఏ స్ట్రెంత్ లేదు అని ఆలోచిస్తున్నప్పుడు మై వాయిస్ ఐ కెన్ టాక్ లైక్ ఎనీ లాంగర్ అన్న. ఎంతసేపైనా మాట్లాడగలుగుతా. అండ్ మై వాయిస్ సౌండ్స్ గుడ్. లైక్ ఇప్పుడు నేనొక ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే నేను సిక్ అయినప్పుడు గూడా నా వాయిస్ పిచ్ తగ్గదు. సో, ఇట్ ఈస్ స్టిల్ సేమ్. సో, దెన్ ఐ ఫిగర్డ్ ఇట్ ఔట్. మా ఫ్రెండ్స్ కూడా అంతకుముందు ఫోన్‌లో మాట్లాడతాం. నీ వాయిస్ బావుంటదే ఫోన్‌లో అని చెప్పేవాళ్ళ. టాక్ దెమ్ వెరీ నైస్‌లీ నాకు వెంటనే మాటలొచ్చేస్తాయి. ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేశా అంటే because I was able to give answers so quickly so that I realized my voice is my strength. And then I need to work something on it అని చెప్పేసి అనుకున్నా. దెన్ వాట్ వి కెన్ డూ విత్ ద వాయిస్ ఆర్‌జేగా చేయొచ్చు, న్యూస్ రీడర్‌గా చేయొచ్చు అని చెప్పేసి అదే రోజు నైట్ టీవీ9కి కెరీర్ పేజ్ అది ఈ ఈటీవీ అన్నీ అన్నీ అప్లై చేశా అన్న జాబ్స్. వాళ్ళ కెరీర్ పేజ్‌లో జాబ్స్ ఏం డిస్‌ప్లే చేయలే. మెయిల్స్ పెట్టా. వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా! అందరికి మెయిల్స్ పెట్టా. ఆఫ్ కోర్స్ దే డిడ్న్ట్ టేక్ మీ. వాళ్ళు ఆ! లేకుంటే నేను ఇప్పుడు టీవీ9లో చూసేవాళ్ళం. అందరు వార్తలు చదువుతున్నది ఇట్లా శ్రావణి. ఇట్లా కాదన్నా శ్రావణి. ఇట్ల తర్వాత ఆ? అట్లా అయిందన్న. అందరికి మెయిల్స్ చేస్తూ ఉన్నా. ఆబ్వియస్లీ దే డిడ్న్ట్ రిప్లై. అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత అప్పుడు టిక్‌టాక్ చేస్తున్నారు అందరూ. యా. అండ్ దెన్ ఐవ్ సీన్ పీపుల్ టిక్‌టాక్ చేసేవాళ్ళు యూట్యూబ్ గూడా స్టార్ట్ చేస్తున్నారు. దే వర్ డెలివరింగ్ ఎ కంటెంట్. ఇది అది చెప్తున్నారు. అనలైజ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాతకి దెన్ ఓపెన్ అన్ అకౌంట్ టిక్‌టాక్. టిక్‌టాక్ ఓపెన్ చేయడానికి కూడా పర్పస్ అదే. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద యూట్యూబ్ అని చెప్పేసి ఓపెన్ చేశా. టిక్‌టాక్ చేసి ఐ వాంటెడ్ టు గెట్ రీచ్ ఫాలోవర్స్ రావాలి. సో దట్ ఇఫ్ ఐ ఓపెన్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అక్కడ నాకు సబ్‌స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి స్టార్ట్ చేశా. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్న. టిక్ టాక్ బాగా బాగా వచ్చిందా? రాలేదు. ఒక 2000 ఫాలోవర్స్ వచ్చారు. రాలేదు. టిక్‌టాక్‌లో రాలేదు. ఓకే, ఓకే. టిక్ టాక్ అప్పుడు ఇండియాలో ఉండేనా? ఉంది. అప్పటికి బ్యాన్ అయిందా? లేదు. ఉంది. ఉంది. ఓకే, ఓకే. ఓకే. సో, తర్వాత యూట్యూబ్ ఎలా ఎలా స్టార్ట్ అయింది? అదే అన్న. ఇంక తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశా. దెన్ ఇప్పుడు మీకంతా చెప్పిందే నేనప్పుడు యూట్యూబ్ వీడియోస్‌లో చెప్పాలనే అనుకున్నా. లైక్ ఇప్పుడు ఎట్లా వచ్చా? ఏ జాబ్ చేశా? ఏ యాహ్! జాబ్ చేస్తున్నా? ఐ థింక్ నేనే ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ ద పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ద అబ్రాడ్. అప్పుడు యెస్. 2019లో ఆ టాపిక్ తీసుకొచ్చా. లైక్ అది చూపిచ్చా. దట్ వెంట్ వైరల్. ఇక్కడ ఏ జాబ్స్ చేస్తారు తెలుగు వాళ్ళు అది చూపిచ్చా. అదే చెప్పబోతున్నా యాక్చువల్. నువ్వు అప్పటికి ఒక 4, 5 వీడియోలు చేసినట్టున్నావు. కొన్ని అవును. మేబీ 10 వీడియోలు చేసినావేమో. 'రాకీ' వీడియో నీ ఫస్ట్ వీడియో ఫస్ట్ ఉన్నట్టుంది. అవునన్నా. తర్వాత నీ పార్ట్ టైమ్ జాబ్ వీడియో వచ్చేసి ఐ థింక్ దట్ యూ వాస్ గాట్ లైక్ 6,00,000 ఆర్ 7,00,000 వ్యూస్ ఆర్ రీచ్ సంథింగ్. వచ్చాయి. అది వైరల్ యాహ్! అయ్యింది. ఆ తర్వాత డే బై డే యెస్. ఫాలోవర్స్ కౌంట్ 1000 పెరుగుతూ రీచ్ అయ్యి. యాహ్! యాహ్! అండ్ ఈ మానిటైజ్ చేసారా అప్పుడు? టైం పట్టిందా? నాకు మానిటైజ్ అవ్వడానికి 1 ½ ఇయర్ పట్టినట్టుందన్న. 1 ఇయర్ పట్టినట్టుంది. ఫస్ట్ పేమెంట్ వాస్ రూ. 700 వచ్చాయి నాకు. యాహ్! బట్ నేనెప్పుడు మనీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు దాని నుండి. బికాజ్ యెస్. నాకు జాబ్ ఉంది. నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా. యాస్ యాహ్! సెడ్ ఇది నా స్ట్రెంగ్త్‌తో స్టార్ట్ చేసిన ఒక ప్యాషన్. ఇది యాహ్! నాకప్పుడే ఎందుకో నేను ఇన్‌కమ్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు దాని నుండి. నాకు చాలా ప్యాషనేట్‌గా చేస్తున్నా. నాకు మాట్లాడగలుగుతాను, చేస్తున్నా. సో, ఐ యాహ్! డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇన్‌కమ్. ఒకరోజు రూ. 700 వచ్చింది. అండ్ దెన్ తర్వాత మా మ్యారేజ్ అయింది. తర్వాత 'హర్ష' నేను వీడియోస్ చేయడం వైరల్ అయ్యాయి. సో, దెన్ స్విచ్ టు ద కామెడీ కంటెంట్.
ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో, నీకు ఓకే. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. వాయిస్ ఈజ్ యువర్ అసెట్. యాహ్! హ్మ్. ఇంకోటేందంటే నీ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్స్ హ్మ్. యువర్ కమ్యూనికేషన్. ఆ! నువ్వు ఏదైనా మంచిగా చెప్పగలవు. ఆ! యాహ్! అవతలోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలవు. ప్లస్ మాట్లాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ గాని, నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఇనడం గాని పేషెంట్‌గా. యాహ్! బిగ్ ఎ ఎ దట్స్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. నేను చూసాను గదా! చాలా వీడియోస్ చూసాను నీవి. హ్మ్. ఆహ్, యాహ్! అపార్ట్ ఫ్రమ్ యువర్ వాయిస్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. అది. సో, ఈ జాబు, యూట్యూబు, లైఫు ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేదానివి? అప్పుడు ఈజీ అన్నా. ఈ అప్పుడు సింగిల్‌గానే ఉన్నా కాబట్టి అప్పుడు ఈజీయే. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. యాహ్! అండ్ మీకెప్పుడైతే ఇది ఈమెయిల్ వచ్చిందో నాకు స్పాన్సర్‌షిప్ ఇస్తున్నారని ఇంకా చిల్ అసలు. నేను పార్ట్ టైమ్ జాబ్ అవర్స్ కూడా అంతకుముందు ఫైట్ చేసేదాన్ని. నాకు ఎక్కువ అవర్స్ ఇవ్వట్లేదు. నాకు అట్లా ఇవ్వట్లేదు. అని. తర్వాత ఫైట్ చేయడం కూడా మానేసా. బికాజ్ నాకది టెంపరరీ జాబ్ అనిపించింది. యాహ్! మెయిన్ జాబ్‌కి స్విచ్ అయితా కదా! తొందర అని చెప్పి చిల్‌గా ఎళ్ళేదాన్ని. మంచిగా చేసుకునేదాన్ని జాబు. వీకెండ్స్ వస్తే కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటికెళ్ళి వీడియోస్ చేపిచ్చేదాన్ని. పాపం హర్ష హి వాస్ ద కెమెరామాన్ చేసేవాడు. అట్లా చేసేదాన్నన్నమాట. నో ప్రెషర్ అప్పుడు. అవునా? వెన్ ఐ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఐ యామ్ సెటిల్డ్.